నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తేజస్వి. నేను ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఎపిలెప్సీ ఆర్ జనరల్గా మనం వినేది ఫిట్స్ గురించి. సో ఎపిలెప్సీ అనేది బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధి. జనరల్గా మన బ్రెయిన్ బాడీ కనెక్టెడ్ ఉండడానికి బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఆ సిగ్నల్ తప్పు దారిలో వెళ్ళినా లేకుంటే అవసరం కంటే ఎక్కువ సిగ్నల్ వెళ్ళినప్పుడు ఫిట్స్ అనేది వస్తుంటాయి. సో ఎపిలెప్సీకి కారణాలు ఏంటి? మనము అమ్మ కడుపులో ఉన్నప్పుడు పుట్టుకతో వచ్చిన జెనెటిక్ కండిషన్స్ కానీ, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ కానీ, లేదా పెద్దగా అయ్యాక వచ్చే శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి సోకినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, తెలకి మెదడుకి దెబ్బ తగిలినప్పుడు, లేకుంటే స్ట్రోక్, ఇలాంటి చాలా కారణాలు ఉండవచ్చు. సో సరైన కారణం అనేది తెలుసుకోవడం అనేది 100% ప్రయారిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు. సో ఎపిలెప్సీ చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంది? కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోటి నుంచి నురుగు రావడం, కళ్ళు పైకి తేలేయడం, లేదా నాలుక కొరుక్కోవడం, ఇవి ఎపిలెప్సీకి సంబంధించిన లక్షణాలు. సో మనం ఒకవేళ ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్ జరిగినప్పుడు పక్కన ఉంటే ఏం చేయొచ్చు? ఇమ్మీడియట్గా పేషెంట్ని ఒక పక్కకు కానీ కడుపు మీద కానీ పడుకోబెట్టాలి. ఇలా చేస్తే మనం తను ఆస్పిరేట్ కాకుండా అప్పటికప్పుడు సడన్ డెత్ కాకుండా కాపాడవచ్చు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్స్ని తను దెబ్బ తగిలించుకోకుండా కాపాడాలి. సో వాటిని కొంచెం దూరం జరపాలి. మూడోది, ఇమ్మీడియట్గా హెల్ప్ కాల్ అంబులెన్స్. నాలుగోది, చేతిలో కానీ నోట్లో కానీ ఎలాంటి వస్తువు తాళాలు పెట్టకూడదు. సో చాలా కల్చర్స్లో ఎపిలెప్సీ అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనే మూఢనమ్మకంతో ఎవరూ సరైన ట్రీట్మెంట్ పొందడం లేదు. సో ఎపిలెప్సీ ఫిట్స్ గురించి మనం సరైన అవగాహన ఉంటే కరెక్ట్ డాక్టర్ని మనం కలిస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది పొందొచ్చు. బికాజ్ ఎపిలెప్సీ ఒక రోజు 2 రోజులలో ట్రీట్ అయ్యే జబ్బు కాదండి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు లైఫ్ని. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎపిలెప్సీకి, రొటీన్ ఎపిలెప్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ట్రీట్మెంట్లో. సో ప్లీజ్ సరైన అవగాహన, సరైన ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ షురూ చేసుకోండి. థ్యాంక్ యూ.